అవి కూడా తట్టుకొని వచ్చిండు ఆయన. వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్, అప్రిషియేట్ హిమ్. అలా కాంగ్రెస్ డజంట్ నీడ్ ఎనీ అవుట్ సైడ్ ఎనిమీ అని కూడా అంటారు. అటువంటి పరిస్థితుల్లోంచి ఈ స్థాయికి తెచ్చిండు. వీ కంగ్రాచులేట్ హిమ్. కానీ ఎందుకు ఆ స్థాయికి కాంగ్రెస్ పెరిగింది, మనము ఆల్టర్నేట్గా ఉన్న స్థాయి నుంచి మనం ఎందుకు 8 స్థానాలకు పడిపోయినాం అన్నది ప్రక్షాళన అవసరము. దానికి ఏమంటారు, మన చర్చ చాలా అవసరం బీజేపీలో. రెండోది, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైంది. కాదు అనడంలో బీజేపీ అసఫలమైంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఏం నమ్మినరో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇన్ డెమోక్రసీ. లిక్కర్ స్కామ్ దెబ్బతీసి ఉంటుంది మేజర్గా, వేరే కారణాలు కూడా ఉండుంటాయి. సో ఇవన్నిటికి కూడా ఒక చర్చ జరిగి ఇంటర్నల్గా ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని మాత్రం నేనైతే అనుకోను. ఇంకా బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఈ దేశంలో మ్యాక్సిమం రాష్ట్రాలు మాదిరిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాష్ట్రంగానే మిగిలిపోతుంది. రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, 16 రాష్ట్రాలలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో బీజేపీ బలమైన ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ వస్తుంది, ఇంకా పెద్ద మెజార్టీతో వస్తుంది. నిన్న మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఎక్సెప్ట్ తెలంగాణ మిగిలిన అని కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చినాయి సీట్లు. కాబట్టి మోడీ గారి మీద అభిమానం దేశంలో ఏ విధంగా పెరుగుతుందో మనము ఆలోచన చేసుకోవచ్చు. అదే మాదిరిగా తెలంగాణ కూడా ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి 1 నుంచి 8 స్థానాలే కాకుండా ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు రావటం, గణనీయంగా ఓటు శాతం పెరగటం, ప్లస్ రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఆల్సో వి థ్యాంక్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అది న్యాచురల్గా ఏదైతే రోగాలు వచ్చిపోతాయి కదా, మనుషులు పోతారు కదా, అట్లనే పోతుంది. ఎమ్మెల్యేలు జారకపోతారు, ప్రజలలో అభిమానం బీకింది బీఆర్ఎస్ పార్టీకి. రానున్న కాలంలో దానికి రోజు రోజు పతనమే. మీరు చూస్తారు, నేను చూస్తాను, మనం డిస్కషన్లు చేస్తాము, దాని మీద ప్రెస్ మీట్లు పెడతాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్. ఆయన వద్దు, ఆయన కల్చర్ వద్దు, ఆయన భాష వద్దు, ఆయన మాట్లాడి దానికి మేము మాట్లాడు ఇవి వద్దే వద్దు. మార్పు అన్నది ప్రజలు చేసేసిండ్రు, అందుకనే సగం సంతోషం మాకు. ఆ మార్పు 1 ఇయర్ బ్యాక్ మా వల్ల అవుతుంది అనుకున్నాము. సరే, కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటాము, పొలిటికల్గా ఎదుర్కొంటాము, ప్రొఫెషనల్గా ఎదుర్కొంటాము. కానీ ఈ కేసీఆర్ శకం ఒడిసినట్టు ఆ కల్చరు, ఆ భాష, వ్యవహారము ఒడిసిందే బెటరు. ఆ అవినీతి, విచ్చలవిడిగా డబ్బులు పంచటము అట్లా కాదే. 60-70 కోట్లు పెట్టుకొని ఒక అసెంబ్లీ కనెక్షన్ కొట్లాడితే వాడు తెల్లారులేస్తే సమాజం మీద పడకుండా ఏం చేస్తాడు? పెళ్ళాం పిల్లల ఆస్తులు అయితే అమ్మేసుకోరు కదా, అలా ఇంట్లో ఆస్తులు అంతా అమ్మేసుకోరు కదా, రోడ్డు మీదకి రారు కదా. 60-70 కోట్ల పంచుడు ఒక అసెంబ్లీకి పెట్టి ఉంటారు అని నాకు అర్థం కాని వ్యవహారం అది.
పక్కన కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారు మేము చెప్తూనే ఉన్నాం అనేక సార్లు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయిన్. ఆయన 3.5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని బలంగా బీజేపీని పెంచి బలమైన స్థాయికి తీసుకొచ్చిండు. 2 అవుట్ సైడర్లు వచ్చిండ్రు. మళ్ళీ వీళ్ళు వీళ్ళు గెలిచినా వీక్తారని ప్రజలు చాలా చాకచక్యంగా బ్రహ్మాండంగా ఓటేసారు. మా దగ్గర కూడా మా ఎంపీలు ముగ్గురం పోయినాము. వీళ్ళు మళ్ళీ 4 నెలలకు పోతారేమో. నన్నైతే అడిగిరు డైరెక్ట్ ఓటర్లు, నువ్వు అక్కడ ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటున్నావు. సో పార్టీ ఆదేశం మేము పోతాము. ఎక్కడ నాకు వీక్ అనిపించిందో అక్కడ పోయి నిలబడి నేనేమి ఇంతకుముందు చెప్పినట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాను కాదు, చెట్టుని ఇంకా పెంచటోని నేను. నాకు ఆర్మూరు ఈజీగా గెలిచే సీట్ మాకు అద్దయా. మాకు పార్టీ అంతా పార్లమెంట్ అంతా పెంచాల్సిన బాధ్యత మీతో చర్చ. కాబట్టి దానికి పోయినాను 62,000 స్కామ్ ఒక మేజర్ అంశం. హ్యాపీ లాస్ట్ టైం 16,000 ఓట్లు వచ్చినాయి. దానికి సంబంధించిన విషయాలు పార్లమెంట్ అంశంగా 3,70,000 పెంచినాము. మా బేస్ పెరిగింది. ఓటు బేస్ అన్నది వీఆర్ ఆల్ కాదు. మేము నేను పర్సనల్ ఒక వాగ్దానం చేసినాను, దాన్ని నిలబెట్టుకున్నాను. చరిత్రలో నిలబడిపోతా నేను. అన్నీ ఉంటాయి. జనరల్ నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్లో అంత ప్రక్రియ పర్ఫెక్ట్గా కొనసాగుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఉండాల్సిన అవసరం లేదు. రేపు మనకి గ్రాంట్స్ వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. తెలంగాణలో కూడా 1 ఇయర్ బ్యాక్ దాకా భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేట్గా ఉన్న పరిస్థితి ఉండే. కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి నుంచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానానికి వచ్చిందంటే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా హోంవర్క్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని దీన్ని ఎందుకు ఈ రకంగా అయిందా అన్నది పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ సగం సంతోషంగా ఉంది. కేసీఆర్ శకం ఒడిసింది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనా మనస్ఫూర్తిగా మిత్రుడు రేవంత్ రెడ్డికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆయన కూడా చాలా కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి మొదలైన ఆయన జీవితం, గెలుపు ఓటమి అన్నీ చూసి ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయినట్టున్నాడు. తెలియదు ఇంకా, సరే ఫార్మాలిటీ అనుకుంటాను నేనైతే. ముఖ్యమంత్రిగా త్వరగా ప్రమాణం స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి